సో ఇప్పుడు నేను డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈస్ నాట్ supported in Java because of a Java class is can't be a subclass of two super classes. That means అంటే ఒక టూ సూపర్ క్లాసెస్కి జావా క్లాస్ అనేది ఒక సబ్ క్లాస్గా అయితే ఉండదంట. అంటే ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఈ ఏ అనే ఒక క్లాస్ ఉంది అండ్ బి అనే ఒక క్లాస్ ఉంది అనమాట. ఈ రెండు సూపర్ క్లాసెస్ ద్వారా ఒక సబ్ క్లాస్ అనేది క్రియేట్ అవ్వబడింది అనుకోండి, సి అనేది. ఈ ఈ కాన్సెప్ట్ అనేది జావాలో అయితే సపోర్ట్ చేయదు. దీన్ని మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము. అంటే మల్టిపుల్ క్లాసెస్ అనేవి కలిసి ఒక సబ్ క్లాస్ని క్రియేట్ చేయడం. సో ఇక్కడ ఏమని చెప్పా పాయింట్, ఏ జావా క్లాస్ కాన్ బి ఏ సబ్ క్లాస్ ఆఫ్ టూ సూపర్ క్లాసెస్. దట్స్ వై ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డజంట్ సపోర్టెడ్ ఇన్ జావా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే దీంట్లో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చారు గాయస్. ఈ ఇంటర్ఫేసెస్ అనే ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఆల్టర్నేటివ్ అప్రోచ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. దేనికి? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి. ఈ ఇంటర్ఫేసెస్ ద్వారా మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని జావాలో సపోర్ట్ చేసే విధంగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పాయింట్స్ ఏంది, ఒక సబ్ క్లాస్కి టూ సూపర్ క్లాసెస్ ఉండకూడదు. అందువల్ల ఏం చేస్తామంటే ఒక క్లాస్ని పెడదాము, ఇంకొక దాన్ని క్లాస్ బదులు ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఈ ఇంటర్ఫేస్తో రీప్లేస్ చేద్దాం అనమాట. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక సబ్ క్లాస్ని అయితే ఫామ్ చేస్తాము. సో ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో సపోర్ట్ చేయబడుతుంది. దేని ద్వారా? ఈ ఇంటర్ఫేస్ ద్వారా. సో ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సపోర్ట్ ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయడానికి జావాలో ఈ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ని అయితే ఒక ఆల్టర్నేటివ్ అప్రోచ్గా అయితే ప్రొవైడ్ చేశారు జావా వాళ్ళు. అది ఎలాగంటే ఒక జావా క్లాస్కి ఒక క్లాస్ని ఇంటర్ఫేస్ని పెట్టి మనం ఒక సబ్ క్లాస్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో లైక్ ఏ క్లాస్, బట్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ క్లాస్ ఈజ్ క్లాస్ కంటైన్స్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. మీకు అందరికీ తెలిసింది. బట్ ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో కంటైన్స్ మెథడ్స్ అండ్ క్లాస్, బట్ ద మెథడ్స్ డజంట్ హ్యావ్ బాడీ, డజంట్ హ్యావ్ ఎన్ ఇంప్లిమెంటేషన్. ఆ మెథడ్స్కి ఏవైతే ఇంటర్ఫేస్లో ఉంటాయో ఆ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. అండ్ ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ అన్నీ కూడా ఫైనల్ అనమాట, ఫైనల్ కీవర్డ్తో డిరైవ్ అవ్వబడతాయి. అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్ఫేస్లో నువ్వు డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్నీ కూడా కాన్స్టెంట్స్, అంటే త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ దాని యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు. దేంట్లో? ఇంటర్ఫేస్లో ఉండే వాల్యూస్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇంటర్ఫేసెస్లో మనకి ఇప్పుడు సపోజ్ దీంట్లో ఒక మెథడ్ ఉంది, వైడ్ మెథడ్ 1 అని. సో ఈ మెథడ్ 1 అనే దానికి ఏముండదంటే బాడీ అనేది ఉండదు. అంటే మనం ఇలా పెట్టి రాస్తాం కదా కర్లీ బ్రాకెట్స్లో, ఈ బాడీ అనేది ఇంటర్ఫేసెస్లో ఉండే మెథడ్స్కి ఉండదు. డైరెక్ట్గా ఓన్లీ దాని యొక్క ఇలా డిక్లేర్ చేసే చాలన్నమాట మనం దేంట్లో ఇంటర్ఫేస్లో. అండ్ ఏది వేరియబుల్స్ అనేవి ఏమని చెప్పా, ఫైనల్ అని చెప్పా, కాన్స్టెంట్స్ అనమాట. అంటే ఏ ఈజ్ ఈక్వల్ 10 అంటే త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ ఐ కాంట్ చేంజ్ ది వాల్యూ ఆఫ్ వే because it is final, it is constant. Final int a is equal 10 అని ఇస్తే a అనే వాల్యూ ఇంటీజర్ అండ్ 10 దాన్ని a is equal 20గా 30గా చేంజ్ చేయలేను త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆల్సో. సో దానివల్ల ఇంటర్ఫేస్కి క్లాసెస్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఒకవేళ ఇంటర్ఫేస్ని మనం క్రియేట్ చేయాలనుకున్నట్లయితే దాని సింటాక్స్ చెప్తాను చూడండి. సింటాక్స్ టు క్రియేట్ అండ్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ వాడాలి. ఇంటర్ఫేస్ అనే కీవర్డు క్లాస్ కీవర్డ్ లాగే ఇంటర్ఫేస్ కీవర్డు ఇంటర్ఫేస్ నేమ్ అనమాట. మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఇంటర్ఫేస్ నేమ్ పెట్టుకోండి. ఆ నేమ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మెథడ్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోండి. మెథడ్స్ అండ్ ఫీల్డ్స్ దేంట్లో? ఈ బాడీలో మెథడ్స్ అండ్ ఫీల్డ్స్. ఇదేంది? ఇంటర్ఫేస్ యొక్క బాడీ అనమాట, ఇంటర్ఫేస్ బాడీ. ఓకేనా, రాసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తాం. సో ఇది ఇంటర్ఫేస్ యొక్క సింటాక్స్ అనమాట. మీరు సింటాక్స్ కూడా పక్కా రాయాలి. ఎగ్జాంపుల్ రాయాలనుకోండి, ఒకవేళ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఎలా రాస్తారు? ఇంటర్ఫేస్ నేమ్ వచ్చి శాంపుల్ అని తీసుకుంటే ఇప్పుడు ఏమని రాస్తా, వైడ్ మెథడ్ 1. ఇక్కడ ఏంది? ఫైనల్ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టుకోండి.
సో ఇది ఒక ఎగ్జాంపుల్ కిందకి తీసుకోండి. ఈ మెథడ్ 1కి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ రాస్తామంటే దేంట్లో అయితే ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా ఏ సబ్ క్లాస్లో, ఆ సబ్ క్లాస్లో ఈ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ రాసుకుంటాం, అంటే బాడీని రాసుకుంటాం. ఎప్పుడైనా మీరు ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు అక్కడ ఆ క్లాస్లో ఉండే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, దీంట్లోకి రాకుండా. దీంట్లో ఉండే మెథడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వదంటే దీంట్లో బాడీ లేదు. దానికి దీన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటాం. దీని ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అనేవి ఏమైంది, హిడెన్. సో హైడ్ అయ్యాయి కాబట్టి వీటిని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటాము. ఓకే, విచ్ డజంట్ హ్యావ్ బాడీ, దోస్ మెథడ్స్ ఆర్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ హైడ్ అయినాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చెప్పాల్సింది చెప్తాను చూడండి పాయింట్. ఇక్కడ ఇంటర్ఫేసెస్ అనేవి ఇక్కడ ఇంటర్ఫేసెస్ని ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ నేను ఇది ఏ అనేది క్లాసు, ఇప్పుడు బి అనేది ఏంది ఇంటర్ఫేస్ అనమాట. ఇది ఇంటర్ఫేసు, ఏ అనేది క్లాసు. నేను దీని ద్వారా ఒక సి అనే ఒక సబ్ క్లాస్ని నేనేం చేయాలి, డిరైవ్ చేయాలి. సో ఫస్ట్ ఈ సబ్ క్లాస్ని డిరైవ్ చేయాలంటే ఈ ఇంటర్ఫేస్ని తీసుకొని వెళ్ళి ఈ ఏలో ఇంప్లిమెంట్ చేసి ఈ ఏని తీసుకొని వచ్చి దీంట్లో సిలో నేనేం చేయాలి, ఇన్హెరిట్ చేయాలన్నమాట. అవునా? సో ఎలాగంటే చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఏ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక ఇంటర్ఫేస్ని ఒక క్లాస్లో అయితే ఏం చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ ఏ ద్వారా ఈ సి అనే ఒక సబ్ క్లాస్ని నేనేం చేస్తా, క్రియేట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, దీన్ని మనము ఏమంటాము, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఏని సిలోకి మనం ఎక్స్టెండ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయం. క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తాము, ఒక ఇంటర్ఫేస్ని ఇంకో క్లాస్లోకి ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే ఈ ఇంటర్ఫేసెస్లో మనకి మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ ఉండదు కాబట్టి మెథడ్స్కి దేంట్లో అయితే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో ఆడ దాని గురించి బాడీ రాసుకుంటాం ఆ మెథడ్స్కి. సో ఇప్పుడు ఏ టు సి ఏమవుతుంది, ఎక్స్టెన్స్ అవుతుంది. ఇప్పుడు ఏ అనేది ఒక ఇంటర్ఫేసు, బి అనేది ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఇదొక ఇంటర్ఫేసు అండ్ ఇదొక కూడా ఒక ఇంటర్ఫేస్ అనమాట. సో ఈ ఇంటర్ఫేసెస్ ద్వారా నేను ఒక సబ్ క్లాస్ని డిరైవ్ చేస్తున్నా. సో ఇదేమో క్లాస్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. అదే కానీ ఇక్కడ ఈ ఇంటర్ఫేసెస్ ప్లేస్లో మీరు కానీ క్లాసెస్ పెట్టుకున్నారు అనుకోండి, అది నాట్ వ్యాలిడ్ అనమాట. దేంట్లో, ఈ జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇంటర్ఫేసెస్ ద్వారా సపోర్ట్ అవుతుంది. సో ఈ రెండు ఇంటర్ఫేసెస్ కాబట్టి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్. ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తాము, ఆ తర్వాత దీంట్లోకి వచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక ఇంటర్ఫేస్ తీసుకుంటున్నా. ఇంటర్ఫేస్ ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తున్నా. దీంట్లో ఏమని చెప్పా, బాడీ ఉండదని చెప్పా మెథడ్స్కి. పబ్లిక్ వైడ్ మెథడ్ 1 అని చెప్పా. ఈ మెథడ్ 1కి బాడీ అనేది ఇక్కడ ఉండదు. అండ్ సపోజ్ ఇంకో 2 మెథడ్స్ తీసుకుంటా, ఈ మెథడ్ 2 అండ్ ఇక్కడ ఏమని చెప్పా, ఫైనల్ అని చెప్పా. కీబోర్డ్ ఏదైనా ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, ఫైనల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చా. తర్వాత ఏం చేస్తా, ఒక క్లాస్ని తీసుకుంటున్నా. ఈ క్లాస్ అనేది ఒక బి అనుకోండి క్లాస్. దీంట్లోకి ఏం చేస్తానని చెప్పా, ఫస్ట్ ఆ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్స్ ఏ. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏం చేయాలి, ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి బాడీని రాసుకోవాలి. ఇక్కడ మనం దేంట్లో అయితే ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తామో దాంట్లో ఫస్ట్ ఆ మెథడ్స్కి బాడీ రాసుకోవాలని చెప్పా. సో ఐ ఆమ్ మెథడ్ 1. అవునా? సేవ్. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఇక్కడ మీరు ఇంటర్ఫేస్లో ఎన్ని మెథడ్స్ అయితే డిక్లేర్ చేస్తారో అన్ని మెథడ్స్ని ఏ క్లాస్లో అయితే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో ప్రతి ఒక్క మెథడ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసిన క్లాస్లో రాసుకోవాలన్నమాట. మీరు రాసుకోకపోతే దానికి ఒక ఎర్రర్ అయితే వస్తుంది గాయస్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా అక్కడ నేను ఇంకొక పబ్లిక్ వైడ్ మెథడ్ ఆఫ్ 2 అని ఇచ్చాను కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ రాసుకోవాలని చెప్పా. సో ఇక్కడ దాన్ని కూడా రాసుకోండి, ఐ ఆమ్ మెథడ్ 2 అని. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్లాస్ని తీసుకొని పోయి ఇంకో క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్లో నేను ఇంప్లిమెంటేషన్ చేస్తా. ఎలా, క్లాస్ సి ఎక్స్టెండ్స్. ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తా, ఎందుకంటే నేను అది ఇంటర్ఫేస్ కాబట్టి ఆ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తా. ఇప్పుడు ఈ క్లాస్ని తీసుకొని ఈ క్లాస్లో ఎక్స్టెండ్ చేస్తా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఇక్కడ నేనేం చేస్తా,
ఇంకొక నాకు కావాల్సిన దాన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ 200 ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏ వాల్యూ అనేది దేంట్లో ఉంది, ఇంటర్ఫేస్లో ఉంది, ఫైనల్ అది, దాని వాల్యూ మార్చలేము. బీలో ఏముంది, ఏ అనే వాల్యూ లేదు, నేను బీని ఎక్స్టెండ్ చేసా దేంట్లోకి, సిలోకి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు మెయిన్ క్లాస్లోకి వస్తా, దీంట్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. దీంట్లో చూడండి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఎలాగా, సి ఆబ్జెక్ట్ నేమ్ ఏంది, ఒక ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి ఆర్ అని పెట్టుకోండి, న్యూ సి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్ఓయు, ఇప్పుడు చూడండి ఈ ఆర్ డాట్ బి ఉంది కదా, బి వాల్యూని కాల్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాల్ చేస్తా. ఏవి, మెథడ్ 1 ఆర్ డాట్ మెథడ్ 2. ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్ 1 మెథడ్ 2 అనేది ఇంప్లిమెంటేషన్ ఏమో బి క్లాస్లో ఉంది, బట్ మనం డిక్లేర్ చేసింది ఎక్కడ, ఇంటర్ఫేస్లో. ఈ ఇంటర్ఫేస్లో ఉండే ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ అనేది బిలో ఉంటుంది అనమాట. ఎవరైనా ఈ మెథడ్ 1 చెక్ చేసుకుంటే మీకు ఏలోకి వస్తే కూడా ఏలో ఇంప్లిమెంటేషన్ ఉండదు, అబ్స్ట్రాక్ట్. దీని ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అనేవి హిడెన్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను చూడండి. మీకు మీరు ఆన్సర్ చూసుకున్నట్లయితే 300 వచ్చింది, ఐఎమ్ మెథడ్ 1 ఐఎమ్ మెథడ్ 2 అని వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ వచ్చి 100. సో బీకి ఎంత యాడ్ చేసా, 200, బి ఏ ప్లస్ 200 అన్న 300 నాకు ప్రింట్ అయింది. ఇప్పుడు సపోజ్ నేను బి క్లాస్లో కానీ ఒక మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఇవ్వకపోతే ఏమవుతుందో చూడండి. ఆగండి, ఇప్పుడు రన్ చేస్తా చూడండి. ఇక్కడ ఏమని వచ్చింది, బి ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మెథడ్ 2 ఇన్ ఏ క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ. ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఒక ఇంటర్ఫేస్ని దాంట్లో ఉండే మెథడ్స్ అన్నిటికీ ఆ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ అనేది మనం రాసుకోవాలి. ఆ తర్వాతే దాన్ని దేంట్లోకైనా ఎక్స్టెండ్ చేయగలుగుతాం. సో అందుకే మనకి ఎర్రర్ అయితే వచ్చిందనమాట. ఓకేనా గాయస్, దీన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయితే అంటాము. థ్యాంక్ యూ గాయస్.